సిఎస్కి డిమాండ్ ఉంది మరి. సో దిస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ వే. ఎనీహౌ ఇప్పుడు మీరు చెప్పిన ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా కూడా స్క్రీన్లో మనం చూద్దాం, పాయింట్ బై పాయింట్ ఎలాగో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ అండి, ఇది పూర్తిగా పొలిటికల్. నేను ఇది మొత్తం పంపిస్తున్నాను, నాకు పంపించండి, డెఫినెట్గా మనం వీళ్ళు డిస్ప్లే అది డిస్ప్లే చేయండి. ఎందుకంటే మనం ఒక 5 సంవత్సరాల టెన్యూర్ ఏదో మనం కళ్ళు మూసి పడుకున్నట్టు మాట్లాడితే నాట్ ఫేర్. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా, 10 నెలలు అయిపోయింది, ఇంకా మిగిలిన 4 ఏళ్ళు 2 ఏళ్ళు ధ్యానం చేయండి మన గవర్నమెంట్ వచ్చేస్తుందని. ఆయన ధ్యానం చేయమని వచ్చి నేను కాదంటే, నేను ఒకటే చెప్తాను సార్. నమ్మకం ఏంటండి? నమ్మకం ఏముంది సార్, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. మీ నాన్నగారు కానీ మా నాన్నగారు కానీ ఏ రోజైనా సరే బయటికి వెళ్ళి నేను మా వాడికి సైకిల్ కొన్నాను, మా వాడికి చాక్లెట్ కొనిచ్చాను, మా వాడికి బట్టలు కొనిచ్చాను, మా వాడికి షూ కొనిచ్చాను, మా వాడిని ఇంజనీరింగ్ తయారు చదివించాను, అయితే మా వాడిని జర్నలిస్ట్ని చదివించాను అని ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడైనా? మనం ఇవాళ చెప్పుకుంటున్నాం మా నాన్న వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను, ఆయన పెట్టిన భిక్షని. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలో అవన్నీ పనులు చేసిన తర్వాత రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో కొంతమంది కృతజ్ఞత లేని తల్లిదండ్రుల మీద చాలామంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? ఈ మాటకు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రజలు 23 స్థానాలు ఇచ్చినప్పుడు మర్చిపోయారా మీరు? మరి అదే ప్రజలు ఇవాళ ఆయనకి తిరిగి 124 ఇచ్చారు కదా. ఇదే ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చారు. రేపు పొద్దున ఏం చేస్తారు? నీ చేతిలో నా చేతిలో ఉంది అది. సార్ నేను పొలిటికల్ దీంట్లోకి వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కాన్ఫిడెన్స్, మళ్ళీ మనం వచ్చేస్తాం ఏంటి అసలు? కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? లేదా గాల్లో రాయేస్తున్నాడా? ఒడిదుడుకులలో సారథం. ఇప్పుడు ఫస్ట్ 2 years అయితే బయటికే రాలేపాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్ఞాపకం ఉందా? దానికి తగ్గట్టు అడ్వాంటేజ్ అని కరోనా కూడా వచ్చింది. ఓవరాల్గా 3 years దేర్ ప్రెజెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ దేర్. అసలు ఏమీ లేని పవన్ కళ్యాణ్ అయితే కలిగి తిరిగాడు కదా ఆయన. ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది రాజకీయాలు సార్. రాజకీయాల్లో శాశ్వతంగా సమాధులు ఉండవు, శాశ్వతంగా పట్టాలు కట్టి కూర్చోబెట్టరు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎవర్ టైం ఒక తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపింది. ఇది కీలకం. అంటే మనం ఎప్పుడు జయలలిత కరుణానిధి హయాంలో జరిగిన వ్యవహారం తర్వాత మళ్ళీ అది రెప్లికేట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీకు తెలియదు కదా, హార్బర్లో ఒకటే గెలిచాడు కరుణానిధి. ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదో కూడా తెలియదు. అంత గుండారు ఎత్తులు ఆపటి సిరీసింది ఆవిడ జైల్లో. మరి నెక్స్ట్ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు? ఇప్పుడు ఒక్క సీట్ వచ్చిన కరుణానిధి నెక్స్ట్ టైం ఎలక్షన్కి నాకు రాజకీయ సన్యాసం ఇంకేట్ లేదనుకున్నాడా? హౌ హీ హస్ బౌన్స్డ్ బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఒక పోలిక ఉండాలి. దాంతో పోలుస్తున్న దగ్గర ఈసారి స్టాలిన్ గారి గవర్నమెంట్ ఏం చేసిందండి? జయలలిత గారి పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిందా లేదా? ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? ఆయన జయలలిత గారి గురించి కూడా ప్రస్తావన చేసి అమ్మ పేరుతో నడుస్తున్న పథకాలు నేను ఆపనని కూడా అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి పేరుతో నడుస్తున్న పథకాల గురించి నేను చెప్పట్లేదు. వెన్ గవర్నమెంట్ కెన్ టేక్, ఇప్పుడు దానికి ఇంగ్లీష్ మీడియం విషయం ఉంది. ఇన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి ఏమన్నారు? ఇంగ్లీష్ మీడియం జిందాబాద్ అన్నారు లేదా? ఇప్పుడు రేపు ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ అవుతున్నాయి. విద్యా సంవత్సరం మరి జూన్లో మన విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యింది. మరి ఇదే నాడు నేడు స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు, చంద్రబాబు గారు వెళ్ళారు, ముగ్గురు వెళ్ళి సంబరమాశ్చర్యాలకు గురై వచ్చినారు కదా. మనం చదువుకున్న స్కూల్ ఎలా ఉండేవి మనకు తెలియవా సార్? దుంపలు పడ్డు ఎలా ఉండేవి? కనీసం బాత్రూమ్ ఉండేది కదా, ఏడపోయే వాళ్ళం మనకు తెలుసా? తొప్పలంట చెరువులో అప్పుడు పోయి వచ్చేవాళ్ళం. ఏమనుకుందా మీకు? దిస్ వాట్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ టుడే. నేను నా చదువుకున్న స్కూల్ చూసి నా భుజాలు గజలైపోయి నాకు. దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ వర్ టేకన్ ప్లేస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. వన్ షుడ్ అప్రిషియేట్. ఓకే, అప్రిషియేట్ చేయడం రాదు. ప్రభుత్వ స్థాపనల కోసం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశారు బ్రహ్మాండంగా, అదంతా నెగిటివ్ అని చెప్పి. ఇవాళ ఏమీ తెలియని అచ్చాని పచ్చపోతున్నాయి. ఇవాళ పెమ్మసాని గారు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నారు. నేను పురంధేశ్వరి గారు అసలు ఆవిడికి నోరు పడిపోయింది. సరే మాటకి చెప్పకూడదు, పెద్దవాడు నేను అలా అనకూడదు. కానీ బీజేపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద పెట్టి 200 కోట్ల పైలట్ ప్రాజెక్ట్ మనతో చేయిస్తే రావర్లేమో ఈ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని పిన్ పాయింట్ యాక్యురసీతో అన్ని గ్రామాలు సక్సెస్ చేస్తే పొరపాటు అలా ఏంటి? జగన్మోహన్ రెడ్డి రంగులు వేయడం. నాడు నేడు రంగుల విషయం పక్కన పెట్టండి, స్కూల్స్ అయితే మాత్రం మంచి స్కూల్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్ దేర్ ఇన్ దోస్ స్కూల్స్. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్, నేను వాళ్ళ టీచర్లు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్స్ వరకు ఆ డెవలప్మెంట్ అనేది, స్కూల్ బిల్డింగ్స్, మరి ఐ డోంట్ నో అబౌట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది ఆబ్వియస్లీ స్టాండర్డ్ సార్. మీకు కంపారిటివ్గా మన 10th క్లాస్ రిజల్ట్స్ మీకు నిలువెత్తున నిదర్శనం. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే 5% డ్రాస్టిక్ ఫాల్. ఓకే, బికాస్ అంబిగ్యూటీ. ఇంగ్లీష్ మీడియం లేదు. వెంకయ్యనాయుడు గారు వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, రమణ గారు నానా ఇబ్బందులు పడి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఒకటి గమనించగలిగితే మల్లటోళ్ళు, రమణ గారు, వెంకయ్యనాయుడు గారు లాంటి అందరూ ఇబ్బందులు పడే కదా తర్వాత ఆయన
బహుభాషా కోవిదురయ్యాడు. అవును. దానికి ఆ బాధ లేకుండా బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఇటుపక్క తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్లో సబ్జెక్ట్ నేర్పేవారు. ఒకవేళ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో తెలుగులో చదువుకుంటే మనకు అర్థమవుతుంది కదా. వెసులుబాటు ఉండేది. ఆ వెసులుబాటుతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవాంప్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక టర్మ్ బయటకు వచ్చింది. నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ కాలుతో వేస్తే బాధ్యత ఉండకలే. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అంతే. ఇదేంటిది బీజేపీ వాళ్ళు మానెత్తికేస్తే అన్న దగ్గర ఆయన చేసిన